ఇప్పుడు కాదు మేడం, నేను ఒక విషయం అడుగుతా. నేను మా ఊర్లో ఓటు వేయడానికి పోతా. మా ఊర్లో పార్టీలకు సంబంధించిన ప్రీతం గారికి అన్ని విషయాలు తెలుసు, మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు నాకు తెలియదు. పార్టీలకు సంబంధించిన పార్టీ ఏజెంట్లు పోలింగ్ బూత్లలో పార్టీ ఏజెంట్లు అందరూ కూర్చుంటారు, ఇట్లా కత్తులు తలవార్లు పట్టుకొని కూర్చున్నట్టు కూర్చుంటారు. మీరు కూడా ఓటేసినప్పుడు చూసింటారు, ఒక యుద్ధ వాతావరణం ఉంటది పోలింగ్ బూత్లలో. ఒక దొంగ ఓటేయాలంటే అంత సామాన్యంగా కాదు. ఎవడో వచ్చి తప్పుడు ఓటర్ నమోదు చేసుకుని ఒక గ్రామంలో ఓటేసే పరిస్థితి ఉంటదా? మనం ఈడ కూర్చొని మళ్ళీ బాయ్ బాయ్ అనుకుంటాం లీడర్, కానీ అక్కడ కార్యకర్తలు తలకాలు వలగొట్టుకుంటారు. ఒక్కొక్కరు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఓట్లేసే సందర్భం లోపల. అదే చెప్పమంటున్నారు, అదే అఫిడవిట్ ఇవ్వమంటున్నారు కదా. ఎవరో ఆ ప్రబుద్ధుడు ఎవడో నాలుగు దగ్గరలో నాలుగు రాష్ట్రాల్లో ఓటు నమోదు అయిందని చెప్తా ఉన్నారు కదా. అది ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది, ఎలక్షన్ కమిషన్ రీచెక్ చేసింది, అవన్నీ ఫాల్స్ అలిగేషన్స్ అని చెప్పింది. మీరు ఇప్పటికి కూడా ఉన్నాయి అనుకుంటే సరిదిద్దుదాము. ప్రజాస్వామ్యాన్ని బతికించాలని కోరుకుంటున్న వ్యక్తులు మీరు అయితే అఫిడవిట్ ఇచ్చి మీరు చేసిన అలిగేషన్ కు స్టిక్ అని ఎందుకు అయి ఉంటలేరు? ఏమి ఇబ్బంది వచ్చింది దాంట్లో? ఎవరేం బండలు పెడతా ఉన్నారు? ఇంకొకటి, ఈ రోజు ఎలక్షన్ కమిషన్ 10 మందిని రమ్మని చెప్పి ఎలక్షన్ కమిషన్ క్లియర్ గా చెప్పిందండి, మేము చర్చిద్దాము, మీ అలిగేషన్స్ అన్నిటిని కూడా మేము నోట్ చేసుకుంటాం రండి అంటే 300 మంది మార్చి చేసుకుంటా జిందాబాద్ ముర్దాబాద్ అనుకుంటే ఎందుకు పోవాలి? అవసరం ఏముంది? ఎక్కడైనా ఉంటదా అండి?